కొన్ని పండగలు కూడా చిన్నగా కనుమరుగైపోయి ఎవ్వరూ ఆ పండగలే చేసుకోవట్లేదు. అత్తయ్య, ఇది కలియుగం కదా. అవసరానికి మనిషిని వాడుకున్నట్టు అవసరం ఉంటేనే దేవుడు కూడా ఈ మనుషులకి గుర్తొస్తున్నాడు. అదే దేవుడితో ఏ అవసరమూ లేదు అంటే దేవుణ్ణి కూడా మర్చిపోతారు ఈ మనుషులు. అమ్మ గాయత్రి, గోరింటాకుని జాగ్రత్త చెయ్యి. అలాగే అత్తయ్య. పదవే, రండి రండి. అత్తయ్య, ఆ గోరింటాకుని చూస్తుంటే మీకేం గుర్తొస్తుంది? పెళ్ళైన కొత్తలో తొలి ఆషాఢం అప్పుడు మీ మావయ్యని గోరింటాకు పెట్టమంటే చెయ్యి మొత్తం నాశనం చేశాడు. అదే గుర్తొస్తోంది. అత్తయ్య, మీ పెళ్లినాటి జ్ఞాపకాలు కాదు. పోయిన సంవత్సరం ఈ గోరింటాకు విషయంలో ఆ గాయత్రి మనతో ఏం చేయించిందో గుర్తుందా? అమ్మో, అప్పుడు ఆ గాయత్రి మన ప్లాన్ని మనకే రివర్స్ కొట్టి ఈ చేతుల్ని పేడలో పెట్టి ఇప్పుడు ఆ గోరింటాకుని చూస్తుంటే నాకు ఆ గాయత్రి చేసిన అవమానమే గుర్తొస్తుంది అత్తయ్య. ఈ అవమానానికి మనం ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనే. తీర్చుకోకుండా ఎలా ఉంటానత్తయ్య? మన చేతుల్ని పేడలో పెట్టేలా చేసింది కదా. ఆ గాయత్రి చేతికి మంట పుట్టించి బొబ్బలు తెప్పించాల్సిందే. ఓసే కోడలా, ఆ గాయత్రి మీద నువ్వు ప్లాన్ వేయి. రేపది గోరింటాకు పెట్టుకోగానే దాని చేతులు ఎర్రగా పండటం కాదు, నల్లగా మాడి మసైపోవాలి. ఆ గాయత్రి చేతుల్ని దేనికి పనికి రాకుండా చేస్తాను. హా, అంత ఆస్తి నష్టం జరిగింది ఎవరి వల్ల? ఇదిగో ఈ మహాతల్లి మెడలో తాళి కట్టడం వల్ల. చూడు సత్య, నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. వారం రోజుల్లో నువ్వు డబ్బు తీసుకురాకపోతే మీ అక్కకి నా కొడుక్కి విడాకులు ఇప్పించి నా కొడుక్కి మరో పెళ్లి చేస్తాను. ఎలా అయినా సరే త్వరగా డబ్బులు అరేంజ్ చేసి ఆ కామాక్షి మొహాన్న కొట్టాలి. లేకపోతే ఆమె అన్నంత పని చేసినా చేస్తుంది. అలా ఎప్పటికీ జరగకూడదు. మా అక్క బావుల కాపురం బాగుండాలి. మా అక్క సంతోషంగా ఉండాలి. ఇవన్నీ జరగాలంటే త్వరగా వీళ్ళ దగ్గర నుంచి నేను డబ్బులు వసూలు చేయాలి. వీళ్ళు నా చేత ఏదో సంతకాలు చేయించాలని చూస్తున్నారు కదా, ఆ సంతకాలేవో త్వరగా చేసేయాలి. అప్పుడే నాకు డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు తీసుకెళ్ళి మా అక్క జీవితాన్ని నేను బాగు చేయొచ్చు. గాయత్రికి నేను మనస్ఫూర్తిగా మాట ఇవ్వలేదు. తనే బలవంతంగా నా దగ్గర నుంచి మాట తీసుకుంది. నేను ఆ మాట మీద నిలబడినని నాకు తెలుసు. కానీ తప్పదు. నేను ఇక్కడి నుంచి వెళ్లేలోపు గాయత్రి కడుపు కూడా పండితే గాయత్రి ఒకవైపు ఆనందంగా ఉంటుంది. అప్పుడు నేను కూడా గాయత్రి ఇక్కడ సంతోషంగా ఉంటుంది అనుకుని నా పని ముగించుకుని డబ్బులు తీసుకుని ఇక్కడి నుంచి హాయిగా వెళ్ళిపోవచ్చు. సత్య ఎక్కడుంది?
ఒకప్పుడు నా సుందరికి నేనే గోరింటాకు పెట్టాను. ఇప్పుడు కూడా నా సుందరికి నేనే గోరింటాకు పెడతాను. ఈ ఆషాఢ మాసంలో భర్త భార్యకి గోరింటాకు పెడితే చాలా మంచిదంట. అస్సలు వదులుకోను. ఏంటి కృష్ణ, అక్కడేం చేస్తున్నావు? ఇదేంటి, కృష్ణ నన్ను కొత్తగా చూస్తున్నాడేంటి? నిన్నే. ఏంటి అక్కడే ఉన్నావంటే లాఫింగ్ బుద్ధలాగా అలా నవ్వుతూ చూస్తావేంటి? ఏం లేదు సత్య, నీకోసం గోరింటాకు తెచ్చా. గోరింటాకా? ఆ గోరింటాక్కి నీ మొహంలో ఆ నవ్వుకి ఏమాత్రం పొంతం లేదేంటి? సత్య, రేపటి నుంచి ఆషాఢ మాసం అంట కదా. ఆషాఢ మాసం అంటే భార్యకి భర్త గోరింటాకు పెట్టాలంట. ఆ, అయితే ఇంతకు ముందు కూడా నా సుందరికి నా చేతులతోనే గోరింటాకు పెట్టా. పెడితే నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నావు? అదే సత్య, రేపొద్దున నా ముందున్న సుందరికి కూడా నేనే గోరింటాకు పెట్టాలి కదా. అందుకే ఇప్పుడు కూడా ఈ గోరింటాకులో కొంత అమ్మగారికి ఇచ్చి నీకోసం కూడా తీసుకొచ్చా. రే కృష్ణ, తస్సదియ్య కొట్టానంటే చూడు. నేను నీ సుందరిని కాదు, నీ భార్యని అంతకంటే కాదని చాలాసార్లు చెప్పాను. అయినా సరే మళ్ళీ మళ్ళీ అదే విషయం తెచ్చి నన్ను రెచ్చగొడుతున్నావు. అది కాదు సుందరి. సుందరి కాదు, నేను సత్యని. సత్య అనే పిలువు. సరే సత్య, మరి గోరింటాకు? అదిగో మళ్ళీ మొదలు పెట్టాడు.